హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్. ఇవాళ మన రెసిపీ కాకరకాయ ఫ్రై అండి. చూసారు కదా, నేను ఇక్కడ ఒక ½ కిలో వరకు కాకరకాయలు తీసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసి వీటిని ఉప్పు నీళ్ళలో కడిగి పక్కన ఉంచుకున్నాను. ఇలా ఉప్పు నీళ్ళలో కడుక్కుంటే కాకరకాయ అనేది చేదు లేకుండా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫ్రైలోకి ఇలా వేరుశనగ పప్పులు ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. అలానే ఎండుమిర్చి ఒక 5-6 తీసుకున్నాను. మీడియం సైజ్ టమాటాలు ఒక 2, కరివేపాకు. ఇప్పుడు ఈ ఎండుమిర్చి ఈ వేరుశనగ పప్పు అంతా దూరగా ఫ్రై చేసి ఇది పౌడర్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ ఫ్రై ఎలా చేయాలో మన ఛానల్లోకి వెళ్ళి చూద్దాం. ఈ వేరుశనగ పప్పులు ఎండుమిర్చి ఇలా దూరగా ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నామండి. ఇవి చల్లారాక ఎండుమిర్చికి దొడాలు ఒలుచుకొని ఈ వేరుశనగ పప్పు అంతా పట్టు తీసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. ఈ వేరుశనగ పప్పు అంతా పీల్ తీసి ఇలా మిక్సీలో వేసుకున్నామండి. అలాగే ఈ ఎండుమిర్చి కూడా ఇలా తొడాలు గిల్లుకున్నాము. ఇందులోకి కల్లుప్పు కొద్దిగా వేసుకొని ఇలా వెల్లుల్లి మీడియం సైజ్ది ఒకటి వేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా మిక్సీ పట్టుకుందాం. ఇదంతా కూడా ఇలా పౌడర్ లాగా చేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. కాకరకాయ ఫ్రైలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నేను ఇక 3 గంటల వరకు ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ అంతా చక్కగా హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం పోపు వేసుకున్నాము. ఆవాలు, పచ్చిశనగపప్పు, అలానే జీలకర్ర. ఇప్పుడు ఇదంతా చక్కగా ఫ్రై అవనిద్దామండి. ఇప్పుడు ఈ పోపు అంతా చక్కగా ఫ్రై అయిపోయింది. మనం తీసుకున్న ఈ మీడియం సైజ్ టమాటాలను చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఇది కూడా వేసుకున్నాం. ఇది తొందరగా మగ్గడానికి ఇందులో కల్లుప్పు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. టమాటాలంతా చక్కగా మగ్గాయండి. ఇప్పుడు ఇందులోకి కాకరకాయ ముక్కలు కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా టమాటాల్లో చక్కగా కలిసేలాగా కలిపి మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండా వదిలేయాలి. మూత పెడితే మనకు చేదుగా ఉంటుంది. ఇలా సిమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉన్నామండి. ఇలా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటే ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యి టేస్ట్ ఉంటుంది. ఇలా మూత పెట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. అంతా ఇలా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులోకి ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న ఒక 5-6 వెల్లుల్లి వేస్తున్నాం. కరివేపాకు ఒక 4-5 రెల్లలు వేస్తున్నామండి. ఇదంతా కూడా చక్కగా కలిసేలాగా కలిపి ఇలానే మరొక 10 to 15 మినిట్స్ వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకున్నాము. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుందండి. చూసారు కదండి, ఈ కరివేపాకు, ఈ వెల్లుల్లి అంతా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్న ఈ పల్లీ కారం ఇందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాము. నేను చిన్న స్పూన్తో తీసుకుంటున్నానండి. పెద్ద దాంతో అయితే ఒక 2 స్పూన్లు అయినా సరిపోతుంది. ఇప్పుడు ఈ పొడంతా కూడా ఈ కాకరకాయ ముక్కలకు పట్టేలాగా చక్కగా కలుపుకుందాం. ఇలా ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాం. ఎక్కువ ఫ్రై అయినా ఆ పొడేసాక టేస్ట్ మారిపోతుంది. చూసారు కదండి, పల్లీ కారం అంతా చక్కగా ఈ ముక్కలకు పట్టేలాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, వేడివేడిగా కాకరకాయ ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. అసలు కాకరకాయని ఇష్టపడిన వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, bye-bye. Thank you for watching. Please do like, share and subscribe to our YouTube channel Shravani's Cooking.